SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇప్పుడు మా సూర్యకాంతమ్మ గారి డైలాగ్ ఏమైనా చెప్తారా? ఏమైనా మైండ్లో ఉందా? సో ఓకే. అయ్యో అయ్యో, సంపాదించిందలా ఇలా తగిలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా, వాళ్ళకింత బతుకు తెరువు కనిపించాలా? లేకపోతే వాళ్ళు ఏమంటారు, మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పా అని. మాట్లాడేటప్పుడేమో ఇంత వినయంగా విధేయంగా, ఎవరో ఈవిడ మౌనికాలో ఇంకో సిస్టర్ ఉంది, ఆవిడ వస్తుంది బయటికి, యాక్టింగ్ అనగానే ఇంకొకరు వస్తున్నారు బయటికి. వస్తారా? వస్తారు. ఏకపాత్రాభినయం కాదు, అది ద్విపాత్రాభినయం ఉన్నట్టుంది లోపల. బాగుంటాయండి, బాగుంటాయి. ఎక్కువగా నేను ఊహించుకుంటే కూడా అలాగే క్యారెక్టర్స్ చుట్టూ ఉన్నట్టే ఎక్కువ కెమెరాని కానీ ఫోకసింగ్ కానీ అలా కదుపుతూ ఉంటా. అది నాకు కొంచెం ప్లస్ అవుతుంటుంది. మిగిలిన వాళ్ళు అడుగుతూ ఉంటారు టిప్స్, నేను ఖచ్చితంగా చెప్తా. ఒక క్యారెక్టర్ ఇటు మాట్లాడారు అనుకోండి, ఒక క్యారెక్టర్తో అటు మాట్లాడండి. ఓకే, అప్పుడు ఏంటంటే ఎవరు ఉన్నారు, ఇంకొకరు ఎవరైనా చూపిస్తారేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్కి. కానీ టాలెంటెడ్ అండి నిజంగా మీరు. అంటే అక్కడ పాత్ర ఇక్కడ పాత్ర అనుకోవాలంటే కూడా ఉండాలి కదా, మైండ్లో అక్కడ పాత్ర ఉందని మనం ఊహించుకోవాలి లిటరల్లీ. నైస్. సో యూట్యూబ్ని, పిల్లల్ని, అదే బాబుని, హస్బెండ్ని, ఇంటిని, స్కూల్ని అన్నీ మేనేజ్ చేయాలి. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ కూడా నేను. మరి ఇవన్నీ ఎలా అండి ఎట్ ఏ టైం మేనేజ్ చేయడం అనేది? అంటే పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే చాలా నిద్రపోవాలి ఇంకా, అంతే. ఇలా ఉండే టైంకి ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. హౌ డు యూ మేనేజ్ థింగ్స్? ఫస్ట్ మన ఇష్టంతో చేసే ఏ పని అయినా మనకు కష్టం అనిపించదు. నేను అది ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకు అది కష్టం అనిపించట్లే. ఎడిటింగ్ కూడా నేను ఒక్కదాన్ని చూసి బోర్ కొడతారేమో, సినిమా వాళ్ళనే తెచ్చుకుంటాను ఎడిటింగ్లోకి. నేను వాళ్ళతో మాట్లాడినట్టు ఆ క్లిప్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సో అది కూడా కొంచెం ఈజీగా వచ్చింది. స్టార్టింగ్లో కొంచెం టైం పట్టేది, తర్వాత ఎంతది తక్కువే కదండి, సెకండ్స్, కొన్ని సెకండ్స్ క్లిప్. సో ఈజీగా చేసుకోవడం కూడా తెలిసింది. ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను. ఏం కావాలంటే అది మీరు నేర్చుకుంటాను, అదే మీరు చేసేసుకుంటున్నారు. నైస్ అండి, టాలెంటెడ్. మళ్ళీ చెప్తున్నారు, యు ఆర్ వెరీ టాలెంటెడ్. అంటే తక్కువ టైంలో ఎక్కువ జనాలకి ఆదరణ పొంది, అంటే పిచ్చి పిచ్చి కంటెంట్ లేకుండా నీట్గా కంటెంట్ చేస్తూ మంచి ఆదరణ పొందడం చాలా కష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చిన ఒక కామెంట్ ఏమైనా గుర్తుందా మీ ఆడియన్స్ నుంచి? ఆడియన్స్ నుంచి అంటే వైడి టీవీ నుంచి యోధా వాళ్ళ ఫాదర్ గారు, ఆయన నేను స్టార్ట్ చేసిన 3-4 monthsకే చాలా బాగా చేస్తున్నావు చెల్లి, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, ఓకే, ప్రతిదీ గమనిస్తున్నాను, గో హెడ్ అన్నారు. అప్పుడు చాలా అక్కడి దాకా రీచ్ అయిందా నాకు అని అనిపించింది. అలా ఆ తర్వాత చాలా మంది. ఓకే, అలాగా అది మాత్రం ఫస్ట్ ది బెస్ట్ కాంప్లిమెంట్. అది నేను ఎప్పుడు అట్లా గుర్తుండిపోతుంది. ఫస్ట్ నెగిటివ్ కామెంట్ అట్లాగే బాగా బాధ పెట్టింది ఇట్లాంటివి అండి, ఫ్లోర్లు పగులుతాయి. అది మన చిన్నప్పుడు ఎలా ఉన్నామో వాళ్ళకి తెలియదు. యాజ్ ఏ ఉమెన్గా మన బాడీలో రకరకాల చేంజెస్ వస్తుంటాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్తూ ఉండాలి. అది వాళ్ళకి తెలుస్తుంది, అలా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు కాబట్టి మనం ఏం చెప్పలేం. కానీ నిజమే కదా, అంటే యాజ్ ఏ ఉమెన్ ఒక చిన్నప్పుడు మన బాడీ ఉన్నట్టు పెద్దనకు మనమే మన బాడీని చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చి చూసుకోలేని సిచ్యువేషన్స్లో చాలా మంది ఉంటారు. అప్పుడు ఎంత బాగుండేదని నేను ఇప్పుడు ఇట్లా అయిపోయాను అని మనకే అనిపిస్తున్నప్పుడు, ఒక 10 మంది ఫ్లోర్ పగులుద్దనో లేకపోతే ఇదైనా అయిద్దనో ఇలా అన్నప్పుడు నీకు తెలుసా నేను ఎలా ఉండేదాన్ని? అంతే కదా, ఇప్పుడు చూసి ఏంటో మీకు తెలుసా, నేను చిన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేదాన్నో, లేకపోతే స్పోర్ట్స్ ఆడేదాన్ని, చక్కగా నేషనల్స్ వరకు వెళ్ళాను, హాకీ ఆడేదాన్ని. మా నాన్నగారి ఇంట్రెస్ట్తో అటు కూడా వెళ్దాము, డిపార్ట్మెంట్ సైడ్ అన్న ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత స్లోగా 10th class వచ్చింది, చక్కగా చదువుకోవాలిరా తల్లి, స్పోర్ట్స్, ఈ డాన్సెస్, ఈ కట్టుపెట్టు, మంచిగా సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అయితే వెనకాల 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా మా అక్క మంచి వేలో వెళ్తుంది, మనము ఆ వేలో వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. ఓకే, అవి అంతే. అప్పుడు నేను స్పోర్ట్స్ ఆడేటప్పుడు నల్లగా చిన్న హాకీ స్టిక్ వేసుకుని సన్నగా పరిగెట్టుకుంటూ వెళ్ళేదాన్ని. పిడి మాస్టర్ కానీ మిగిలిన వాళ్ళు క్లాసులు ఎగ్గొట్టి గ్రౌండ్లో ఉంటున్నావు, తెడ్ వేసుకుని బయలుదేరిందమ్మా, దీనికి ఉంటే ఆడిటోరియంలో ఉంటుంది స్టేజ్ మీద, లేకపోతే గ్రౌండ్లో ఉంటుంది, క్లాస్లో కూర్చొని ఎప్పుడు చదువుతాయి చదువు. అట్లా చదవకపోయినా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. చదవకపోయినా అంటే కాదు, తర్వాత మన లైఫ్ గురించి మనం తెలిసాక ఖచ్చితంగా మంచి ట్రాక్లో పడ్డాక అప్పుడు చదువు. అప్పుడు అన్ని చేసాం పిల్లల్ని, కానీ అయితే మీకు ఇప్పుడు ఇది బాధ ఏంటి? అదేంటి మీకు అది తెలియదు కదా, మీ ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అదే అనుకుంటాను. కానీ నిజమండి బాబు, ఉమెన్ అంటేనే
బోల్డ్ అండి సాక్రిఫైజెస్. ఫస్ట్ మనల్ని మనం సాక్రిఫైస్ చేస్తారు కదా, అది గొప్ప విషయం. మీ మమ్మీని మీరు చూసుంటారు, అంతే. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు. అట్లా నెక్స్ట్ ఎవరు వచ్చినా సేమ్ అంతే, అది మారదు. అర్థం చేసుకునే వాళ్ళు అంతే. కరెక్ట్. అది ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. దానికోసం మనం అంత తీసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ మనం ముందుకెళ్తా ఉంటే వాళ్ళే బాగా చేస్తుంది, మనం ఇంట్లో కూర్చొని ఏం చేయలేకపోతున్నాం అనుకుంటారు. ఒక్కొక్కరిలో ఉంటుందండి టాలెంట్, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. నాకు బై గాడ్స్ గ్రేస్ అంత మంచి పేరెంట్స్ దొరికారు, అంత మంచి హస్బెండ్ దొరికారు సపోర్ట్ చేయడానికి. వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలండి. అంతేగా, బయట వాళ్ళకంటే ముందు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. కరెక్ట్. సో మౌనిక గారు, యాక్టింగ్ ఓకే, డైలాగ్స్ వరకు ఓకే, మరి డాన్స్ ఎవరు నేర్పించారని అంత పర్ఫెక్ట్గా డాన్స్? అంటే రోజు ఒక కళ చూసి మేము కూడా ఆశ్చర్యపోతున్నాం, ఈవిడికి ఏంటి రాంది ఏం లేదా అన్నట్టు. డాన్స్ ఎవరు నేర్పించారు మీకు? డాన్స్ కూడా చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నాను. కూచిపూడి నేర్చుకున్నాను. కూచిపూడి నేర్చుకున్నాను. క్లాసికల్ టచ్ ఉంది. ఒక 3 to 4 years నేర్చుకున్నాను. మా గోపాలకృష్ణరాజు గారు అని స్కూల్లో మాస్టర్ అన్నమాట, ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఆయన తీసుకెళ్తా ఉండేవారు పర్ఫార్మెన్సెస్కి. అక్కడ ఇక్కడ శివతాండవం అని అవన్నీ చేసేదాన్ని. శివతాండవం చేసేవాళ్ళ. అప్పుడు బాడీ అంత ఫ్లెక్సిబుల్ ఉండేది, అంత ఎనర్జీ ఉండేది ఆ వయసులో. ఇప్పుడు ఏమైనా తక్కువైందా? ఇప్పుడు కూడా ఫుల్ చేస్తున్నారు కదా, డాన్స్ చేస్తున్నారు కదా మీరు? చేస్తున్నాను. అడుగుతారు కదా, అడుగుతారు వచ్చాక నీకు టచ్ ఉందా? టచ్ ఉంది, దాచాం లోపల, చాలా దాచాం, తీస్తాం. ఓకే. సో డాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, డైలాగ్స్ చెప్పడం వచ్చు, ఇంకా సింగింగ్ ఏమన్నా? అమ్మో, అలాంటి ఏం లేదు. మనం కూడా బాత్రూమ్ సింగర్స్మే, అందరిలానే పాటలు పాడుకుంటాం, మన పని మనం చేసుకో. పాడతారా మరి మా వాళ్ళ కోసం? వద్దులేండి, పారిపోతారేమో. అంతేనా? అంతే. ఇప్పుడు దాకా కూర్చున్న లేచి వెళ్ళిపోతారు. సరే ఇంకో డైలాగ్ చెప్పండి మరి. ఇంకో డైలాగా? ఏవి టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని తజ్జాగా పడుకున్నావా? లేవెళ్ళే లెమ్మంటేను. నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏం మనవడు, ఏం గొలుసునా? నడ్డి విరుగుతుంది, జాగ్రత్త. ఎక్కడే నీ టోకా పెట్టా? ఎక్కడ పెట్టావు? బాబాయ్, కాలు మీద కాలేసుకొని అంటే నన్నే అంటున్నారు అనుకున్నానండి. ఇది అలవాటు, వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఒక కాలు ఇంకో కాలు మీదకి. అలా దిగిపోతున్నారండి బాబు. నిజంగా సినిమా వాళ్ళు చూసి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చినా మేనేజ్ చేయలేరేమో మీరు, టైమింగ్స్ కుదరవేమో కదా. అంత ఇంట్రెస్ట్ ఏం లేదులేండి మూవీస్లోకి రావాలి అని ఏం లేదు. బట్ ఛాన్స్ వస్తే ఒక్కసారి స్క్రీన్ మీద కనబడాలి. ఒక్కసారి చాలు. ఎక్కువ సార్లు వద్దు, ఎక్కువసేపు వద్దు. ఒక్కసారి పలానా సినిమాలో ఉన్నది చేసింది అన్న పేరు వస్తే సరిపోతుంది అంతే. యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. నా ప్రొఫెషన్ని నేను లైక్ చేస్తాను, ఇది నా వ్యాపకం అనుకోవచ్చు, సరదా. ఓకే. ఏం టీచ్ చేస్తారు మీరు? ఆల్ సబ్జెక్ట్స్? ప్రైమరీ అనేసరికి అన్ని టీచ్ ఉండాలి. రైట్. ఈ 2 questions నేను కంపల్సరీ అందరిని అడుగుతాను మౌనిక గారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటి? బాబు పుట్టడం. అవునా? అంటే ఎందుకనంత? అంటే మ్యారేజ్ అయిన 4 years దాకా కిడ్ లేడండి. ఓకే. 4 years దాకా కిడ్ లేడు. అప్పటికి ఇల్లు కట్టుకున్నాం, మా వారు నేను కష్టపడి ఒక గూడ ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒక కిడ్ రావడం మా వాడు సోహిత్ వచ్చాక అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఓకే. మొత్తానికి ఇల్లు అయితే కట్టేసుకున్నారు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ కదా. అవును. ఎంత కష్టపడ్డారు దానికోసం. అవును. మిడిల్ క్లాస్ అనడం కంటే ఇంకా లోయర్ మిడిల్ క్లాస్. మా వారు అంటే మా మావయ్య గారు లారీ డ్రైవర్. ఓకే. ఆయన తెలుగు మీడియం స్కూల్స్లోనే అన్ని ఈయన చదివించారు. ఈయన కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు. ఓకే. ఆ జాబ్ తెచ్చుకున్నాక మా నాన్నగారు దగ్గరికి మ్యాచ్ వచ్చాక ఆయన ఒక 3-4 times ఎంక్వైరీ చేశారు. చిన్న గుడిసె మాది నేను మ్యారేజ్ వెళ్ళేసరికి. బట్ మా మమ్మీ వాళ్ళు సెటిల్డ్. ఓకే. ఎందుకు డాడీ చూస్ చేసా అంటే చాలా మంచివారు, నీకు బాగుంటుంది, మీ ఇద్దరు కష్టపడితే సెటిల్ అవుతారు. వావ్. కానీ వెంటనే అట్లా మామూలుగా పేరెంట్స్ అనగానే మన పేరెంట్స్ మనకంటే ఇంకొంచెం బాగుండే వాళ్ళైతే మన అమ్మాయి బాగుంటుంది అని అనుకుంటారు కదా. గుడిసెలోకి పంపించడం అనేది అది నేను కంగారు పడ్డాను. ఇల్లు కట్టడం అంటే మాట్లాడాడు అసలు, నువ్వు ఎట్లా చేస్తున్నావు చెప్పు, నన్ను ఎలా పంపిస్తున్నాను, నీకేం తెలియదమ్మా, చాలా మంచి అబ్బాయి, ఓకే, చక్కగా జాబ్ చేసుకుంటారు, కట్టుకుంటారు, నేను ఉన్నానుగా అన్నారు.
నిజంగా అంత మంచి అబ్బాయా? చాలా మంచివారు, అందుకే కదా ఇక్కడ కూర్చున్నాను నేను. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. అంటే ఆ రోజు మీ నాన్నగారు అంత ముందు చూపుతో ఆలోచించారనేది అర్థమవుతుంది. ఆ చిన్న హట్ నుంచి మేము ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నాం, ఒక సామ్రాజ్యం. అందులో మా బాబు